నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు అల్లు అర్జున్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన కేసు విషయంలో అక్కడికి వెళ్లబోతున్నారు. డిసెంబర్ 13న రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. రిమాండ్ పూర్తి తర్వాత ప్రాసెస్ లో భాగంగా కోర్టులో హాజరు కాబోతున్నారు అల్లు అర్జున్. కాసేపట్లోనే నాంపల్లి కోర్టుకు వెళ్లబోతున్నారు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట కేసులో డిసెంబర్ 13న రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీనిపై అల్లు అర్జున్ తరపున మధ్యంతర బెయిల్ పొందారు అల్లు అర్జున్. రిమాండ్ పూర్తి తర్వాత ప్రాసెస్ లో భాగంగా కోర్టులో హాజరు కానున్నారు అల్లు అర్జున్. కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి బ్యూరో చీఫ్ విజయ్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. విజయ్, అల్లు అర్జున్ ఈరోజు కి ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయి 11:15 గట్లా నాంపల్లి కోర్టుకు వస్తున్నారు. ఆ రోజు అరెస్ట్ అయ్యి దాదాపుగా ఈ రోజు అరెస్ట్ అయ్యి 14 days అయిన కారణంగా ఏదైతే నాంపల్లి కోర్టు రిమాండ్ ఇచ్చిందో ఆ రిమాండ్ ఉన్నటువంటి ఖైదీకి బెయిల్ వచ్చినప్పటికీ కూడా హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో కింది కోర్టుకు వెళ్లి తన బెయిల్ పైన ఉన్న విషయాన్ని చెప్పాలి కాబట్టి ఈ రోజు అల్లు అర్జున్ కోర్టుకి అటెండ్ కాబోతున్నారు. ఎగ్జాక్ట్లీ 11:30 కల్లా ఆయన నాంపల్లి కోర్టుకు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అల్లు అర్జున్ వెంట మామ చంద్రశేఖర్ తో పాటుగా అల్లు అరవింద్ కూడా కోర్టుకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ 14 days అవడంతో 2 వారాల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కింది కోర్టు నాంపల్లి కోర్టు ఆలోచించింది. అదే రోజు హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా కింది కోర్టుకి తన బెయిల్ పైన ఉన్న విషయాన్ని చెప్పాలి కాబట్టి ఇన్ ప్రెజెన్స్ లో భాగంగా వ్యక్తిగత హాజరు ఉంది కాబట్టి నాంపల్లి కోర్టుకి వెళ్లి తన బెయిల్ పైన ఉన్న విషయాన్ని కోర్టుకు చెప్పనున్నారు. 4 వారాల పాటు ఆయనకు బెయిల్ వచ్చింది కాబట్టి ప్రస్తుతం 2 weeks కంప్లీట్ అయ్యి 14 days రిమాండ్ కూడా నాంపల్లి కోర్టు ఇచ్చిన డేట్ కూడా ఇదే రోజు కాబట్టి ఈ రోజు వెళ్ళి తన బెయిల్ పైన ఉన్న విషయాన్ని కోర్టుకు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. కొద్దిసేపట్లోనే ఆయన ఇంటి నుంచి బయలుదేరి నాంపల్లి కోర్టుకు వెళ్తున్నారు. విజయ్, ఎప్పుడు స్టార్ట్ అవుతారు? ఎప్పుడు నాంపల్లి కోర్టుకి రీచ్ అవుతారు? 10:30కి ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతారు. ఎగ్జాక్ట్లీ నాంపల్లి కోర్టు చేరుకోవడానికి 45 నిమిషాలు సమయం పడుతుంది కాబట్టి 11:15 నుంచి 11:30 మధ్యలో ఆయన నాంపల్లి కోర్టుకు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా మంది కూడా ఎందుకంటే బెయిల్ పైన ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఎందుకు నాంపల్లి కోర్టుకు వెళ్తున్నారంటే ఆ రోజు ఏదైతే హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత నాంపల్లి కోర్టు ఇమీడియట్ గా ఆయనకి 14 days రిమాండ్ విధించింది. అదే రోజు క్వాష్ పిటిషన్ దాఖలు చేసి హైకోర్టు నుంచి బెయిల్ పొందారు కాబట్టి 14 days రిమాండ్ అయినటువంటి ఖైదీ ఆల్రెడీ బెయిల్ పైన ఉన్న కారణంగా పైకోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి కింది కోర్టులో ఇన్ ప్రెజెన్స్ రూపంలో ఆయన తన బెయిల్ పైన ఉన్న విషయాన్ని చెప్పాలి కాబట్టి అందుకోసం ఆయన వెళ్తున్నారు. 10:30కి బయలుదేరి 11:50, 11:20 కల్లా ఆయన నాంపల్లి కోర్టుకు చేరుకుంటారు. సో కోర్టులో ఎంతసేపు ఉండొచ్చు? ఆ కోర్టు ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో దాదాపు అంటే రెగ్యులర్ ఖైదీలాగానే రెగ్యులర్ కేసులను చూస్తారు కాబట్టి మాక్సిమం 1 గంట నుంచి 2 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇది కేవలం ఇన్ ప్రెజెన్స్ మాత్రమే. తాను హైకోర్టు ఇచ్చిన బెయిల్ పైన ఉన్నాను, కింది కోర్టు 14 days రిమాండ్ విధించినప్పటికీ పైన హైకోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి బెయిల్ ఇచ్చినటువంటి హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కోర్టుకు వెళ్లి తాను ఇన్ ప్రెజెన్స్ లో ఉన్న విషయాన్ని చెప్తారు. దాదాపు గంటన్నర పాటు కోర్టులో ఉండే అవకాశం కనిపిస్తుంది. రైట్ విజయ్. సో మరికొద్దిసేపట్లోనే నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ ఇంటి నుండి బయలుదేరిపోతున్నారు. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట కేసులో డిసెంబర్ 13న రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. అయితే దీనిపై అల్లు అర్జున్ తరపున అడ్వకేట్స్ వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనల తర్వాత మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అదే రోజు బెయిల్ వచ్చినా మర్నాడు ఉదయం చంచల్గూడ నుండి అల్లు అర్జున్ విడుదలయ్యారు. అయితే టెక్నికల్ గా నాంపల్లి కోర్టు ఇచ్చిన 14 రోజుల రిమాండ్ ఇవాళతో పూర్తవుతున్న నేపథ్యంలో ఆ ప్రాసెస్ లో భాగంగానే ఇవాళ కోర్టులో హాజరు కాబోతున్నారు అల్లు అర్జున్. హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయాన్ని ఇవాళ నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకువెళ్లబోతున్నారు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు. కాసేపట్లో నాంపల్లి కోర్టుకు బయలుదేరి వెళ్తారు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసుకు సంబంధించి డిసెంబర్ 13న రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. అయితే అల్లు అర్జున్ తరపున అడ్వకేట్స్ వెంటనే హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మనం ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు. అల్లు అర్జున్ నివాసం నుంచి వారు నాంపల్లి కోర్టుకు బయలుదేరుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. 11:30 ప్రాంతంలో నాంపల్లి కోర్టుకు వెళతారు. అక్కడ ప్రొసీడింగ్స్ అన్ని కూడా 1 గంట పాటు సాగుతాయి. పూర్తిగా ఒక ప్రాసెస్ లో భాగంగానే తాను బెయిల్ మీద ఉన్నాను అన్న విషయం నాంపల్లి కోర్టుకు చెప్పాలి కాబట్టి దానికోసం ఆయన వెళుతున్నారు. ఎందుకంటే 14 రోజుల పాటు నాంపల్లి కోర్టు ఆయనకి రిమాండ్ విధించింది. ఈ రోజుతో ఆ 14 రోజుల రిమాండ్ ముగుస్తుంది కాబట్టి రిమాండ్ తరువాత ఎవరైనా సరే వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగానే మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకు బయలుదేరి వెళుతున్నారు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ మరి కాసేపట్లోనే నాంపల్లి కోర్టుకు తన నివాసం నుండి బయలుదేరుతారు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట కేసులో డిసెంబర్ 13న రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. అయితే అల్లు అర్జున్ తరఫున అడ్వకేట్స్ వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. వాదనల తర్వాత మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది హైకోర్టు. అదే రోజు బెయిల్ వచ్చినా మర్నాడు ఉదయం చెంచల్గూడ నుండి అల్లు అర్జున్ విడుదలయ్యారు. టెక్నికల్ గా అయితే నాంపల్లి కోర్టు ఇచ్చిన 14 రోజుల రిమాండ్ ఇవాళతో పూర్తవుతున్న నేపథ్యంలో ఆ ప్రాసెస్ లో భాగంగా ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరు కాబోతున్నారు అల్లు అర్జున్. మరి కాసేపట్లో తన నివాసం నుండి బయలుదేరతారు నాంపల్లి కోర్టుకు. హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయాన్ని ఇవాళ నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకువెళ్లబోతున్నారు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు.